ఇక్కడ చూడొచ్చుగా రేవంత్ చెలగాటం రైతన్నకు సంకాటం అని చెప్పి కూడా మాఫీ కథ మళ్ళీ మొదటికి అని చెప్పి చూస్తూ ఉన్నాం. కొత్తగా మార్గదర్శకాల పేరిట మరో దాటవేత వ్యతిరేకతను తట్టుకునేందుకు మరో వ్యూహం అని చెప్పి కూడా ఫిర్యాదులు సూచనలకు ప్రత్యేక సర్క్యులర్ జారీ, ఫిర్యాదుల నమోదుకు పోర్టల్లో అవకాశం, ఫిర్యాదులకు పరిష్కారాలకు డెడ్లైన్ పెట్టని సర్కార్, బ్యాంకు నుంచి డేటా తీసుకునే అవకాశం ఉన్న రైతులను ముప్పు తిప్పలు పెడుతున్న ప్రభుత్వం, ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులపై స్పష్టత కరువు అని చెప్పి కూడా ఒక అంశం చూస్తున్నాం. రోడ్లపైకి వచ్చి రైతులందరూ కూడా బైఠాయిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. రుణమాఫీ ఎప్పుడు చేస్తారు, బ్యాంకు ఎదుట రైతుల నిరసన. ఇదొక్కసారి ప్రభుత్వం చూడాలి. ఇవాళ ఏదో కొంతమంది న్యూస్ ఛానల్ కాదు, కొన్ని యూట్యూబ్ ఛానల్ కాదు చెప్తున్న అంశాలు కాదు, పేపర్లు రాస్తూ ఉన్నాయి. వాస్తవంగా మనకు తెలుస్తూ ఉంది. బయటకు వచ్చి రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. మరి రుణమాఫీ అందరికీ అయిందా, నిరూపిస్తే రాజీనామా చేస్తా అని చెప్పి కూడా కేటీఆర్ గారు సవాల్ వేసిన అంశం చూస్తూ ఉన్నాం. కొడంగల్లో ఒకరితో చెప్పించిన అక్కడే లేఖ ఇస్తా, మాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ సవాల్ అని చెప్పి, ఆయన చీఫ్ మినిస్టర్ కాదు కటింగ్ మాస్టర్, 40,000 కోట్లు మాఫీ అని చివరికి 17,000 కోట్లు చేశారు. రైతులను మోసం చేసిన సీఎంపై చీటింగ్ కేసు పెట్టాలి, మాకు రాజీనామాలు, రేవంత్కు చీటింగ్ కొత్త కాదు, రేవంత్ రెడ్డి మానసిక పరిస్థితిపై అనుమానాలు అని చెప్పి కూడా కేటీఆర్ గారు మాట్లాడిన అంశాన్ని చూస్తూ ఉన్నాం. వాస్తవానికి మొదట్లో 40,000 కోట్లు అది ఇది అని చెప్పారు, 47 లక్షల రైతులు ఉన్నారని చెప్పారు. మరి మొత్తానికైతే 17 కోట్లు 22 లక్షల మంది రైతులకి లబ్ధి చేకూరినట్టు. మరి మిగతా రైతుల పరిస్థితి ఏంది, మిగతా డబ్బుల పరిస్థితి ఏంది అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు రేవంత్ రెడ్డికి అభినవ గోబెల్స్ అవార్డు ఇవ్వాలని చెప్పి కూడా నిరంజన్ రెడ్డి గారు మాట్లాడిన అంశము. రైతు భరోసా నిధులతో అరకొరగా రుణమాఫీ అని చెప్పి కొప్పుల ఈశ్వర్ గారు మాట్లాడిన అంశము. 23 లక్షల మంది రైతులకి రుణమాఫీ ఎగనామం అని చెప్పి కూడా ఎర్రల శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశం చూస్తూ ఉన్నాము. నడమంత్రపు సిరితో రేవంత్ హోదా మరిచి మాటలు అని చెప్పి కూడా బాలకృష్ణ గారు మాట్లాడిన అంశము. సీఎం హోదాలో జుగుస్తకారగా మాటలు, తీరు మారకుంటే గుణపాఠం అని చెప్పి కూడా తక్కెళ్ళపల్లి అని వారు మాట్లాడిన అంశము. ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ పరువు తీయొద్దు అని చెప్పి కూడా తాతమ్మదు. అంటే బీఆర్ఎస్ శ్రేణులు నిన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే 2 లక్షల రుణమాఫీ చెప్పారో వాటిపైన కూడా వీరు వ్యాఖ్యలు చేయడం అయితే చూస్తూ ఉన్నాము. వాస్తవానికి మరి వీళ్ళందరూ రైతులు కాదా, వీళ్ళకి ఎందుకు రుణమాఫీ కాదు, ఇది ప్రభుత్వం చెప్పాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. మరి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కదా, 2 లక్షల రుణమాఫీ చేసినాం, మాది రైతుల ప్రభుత్వము, పేదల ప్రభుత్వము. ఏడువా మీ రైతుల ప్రభుత్వము, మీ పేదల ప్రభుత్వము, వీళ్ళందరూ రైతులు కదా, వీళ్ళకి ఎందుకు కాలేదు రుణమాఫీ? దీనికి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. సమాధానం చెప్పకపోగా ఇవాళ ఈ రుణమాఫీని డైవర్ట్ చేయడానికి ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో రుణమాఫీ కావట్లేదని చెప్పి కూడా ఒక చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి, దానిపైన రాజీనామాలు కూడా నడుస్తూ ఉన్నాయి. వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి ఇంకో తెర ముంగట తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా బీజేపీ పార్టీ అని చెప్పుకోవచ్చు. ఏది అదే బీజేపీలో కలుస్తుంది, కాంగ్రెస్లో కలుస్తుంది, బీఆర్ఎస్ ఉండనే ఉండదుగా అని చెప్పి కాంగ్రెస్ బీజేపీ రెండు ప్రాపగండం మోపుతూ ఉన్నాయి. వాస్తవానికి ఈ రుణమాఫీకి సంబంధించి బీజేపీ మంత్రులు కానీ బీజేపీ ఎంపీలు కానీ బీజేపీ ఎమ్మెల్యేలు కానీ వారు కూడా మరి మాట్లాడిన అంశం చూస్తూ ఉన్నాము. మరి తెలంగాణకి సంబంధించి రైతుల పట్ల కావచ్చు, ప్రజల పట్ల కావచ్చు, మరి ఆనాడు అధికార పార్టీలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు కావచ్చు, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు సందర్భం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బావు కోసమే, ప్రజల కోసమే పనిచేస్తామని చెప్పి కూడా వారు చెప్తా ఉన్న అంశం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అమలు చేయాల్సినటువంటి సంక్షేమ పథకాలపైన, అదేవిధంగా ఇప్పుడు రుణమాఫీ పైన, రైతు భరోసా పైన, ఇలాంటి అంశాలపైన అన్నిటిపైన కూడా చర్చ అనేది నడుస్తూ ఉంది. వాటిపైన ఖండిస్తూనే ఉన్నారు. మరి కనీసం ఇప్పటికైనా ఇవన్నీ అంశాలు చూస్తూ ఉన్నాం రుణమాఫీకి సంబంధించి. మరి రేవంత్ సర్కారు 47 లక్షల రైతులు రుణమాఫీకి లబ్ధిదారులు ఉన్నారని అన్నాడు. మరి ఖచ్చితంగా అర్హులైన రైతులందరికీ 47 లక్షల రైతులందరికీ రుణమాఫీ చేసి తీరాల్సిందే, చేయకపోతే ముక్కు ఎప్పుడైనా వసూలు చేసుకుంటామని చెప్పి కూడా రైతులందరూ రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. మరి ఒక్కసారి గొప్పలు చెప్పుకోవడం కాదు, పనులు కూడా చేసి చూపించాలి అని చెప్పి కూడా సీరియస్ ఇక్కడ వారిపైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న అంశాన్ని అయితే చూస్తూ ఉన్నాం.